ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్వీస్ క్లౌడ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఎలా ఉన్నారనేది నాకు అందరూ కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మేము సడన్గా ఊరికైతే వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకనేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ముందు రోజే సాయంత్రం అన్నీ కూడా కారులో పెట్టేశాము. ఇక్కడ ఏంటంటే పాపవి టాయ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను కారులో పెడుతుంటే ఇంకా అస్సలు ఒప్పుకోవట్లేదు. వద్దు డాడీ, నేను ఆడుకుంటానని చెప్తుంది అనమాట. చెప్పాను కదా, తన టాయ్స్ అయితే మాత్రం ఎక్కడ వదలదండి, తనతోనే ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ ఏంటంటే వైజాగ్ వెళ్ళి అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, అక్కడ స్టే చేసి తర్వాత మా ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా పాప కూడా ఏంటంటే మాతో పాటే లేచిందండి. పాపం చాలా త్వరగా లేచింది. ఇంకా అలాగే బొమ్మలతో ఆడేసుకొని ఇంకా కార్లో కూడా సాంగ్స్ పెట్టాము. ఇంకా అలాగే ఏంటంటే వినుకొని ఇంకా అలాగా వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ ఏంటంటే వెనక్కి సీట్లో కూర్చుంది చాలాసేపు. పాపం తనకి బోర్గా అనిపించింది అనుకుంటా, ఇంకా అస్సలకి ఉండలేదన్నమాట. నా దగ్గరికి వచ్చేసిందండి. ఏం లేదన్నా ఒక 4 hours అలాగే నా దగ్గర కూర్చుంది, అస్సలు వెళ్ళలేదన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే తనకి బిస్కెట్స్ ఇచ్చానండి, తింటుందన్నమాట. మధ్యలో ఆపి తనకి బ్రష్ అన్ని కూడా చేయించేశాను. మార్నింగ్ ఏంటంటే కార్ కిందకి తీసుకొచ్చాము, అప్పుడు ఏంటంటే లేచిందనమాట. ఇంట్లో ఉన్నంతసేపు కూడా లేవలేదు, ఇంక అందుకే చేయలేకపోయాను. ఇంకా మధ్యలో ఆపి చేయించేశాను తనకి. ఇంకా ఇలానే డ్రైవింగ్ చేస్తుంటే మా పాప అయితే అలానే చూస్తూ ఉందన్నమాట. అక్కడ అన్ని పొలాలు అవన్నీ చూసి మమ్మీ అది ఇది అని నాకు చెప్తుందనమాట అక్కడ. ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత కూడా మ్యాక్సిమం వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి తగ్గుతుందండి. అంటే అప్పట్లాగైతే పోస్ట్ చేయలేను డైలీ, బట్ అప్పుడప్పుడైతే ట్రై చేస్తాను. ఎందుకంటే 1 month అయితే ప్లాన్ అనుకుంటున్నాము ఊరు వెళ్ళి ఉందామని, ఎందుకంటే అందరితో టైం స్పెండ్ చేద్దామని. ఎప్పుడు వెళ్ళినా సరే ఒక 3 days 4 days ఉండి వచ్చేస్తున్నాము. బట్ ఈసారి ఏంటంటే కొంచెం టైం దొరికింది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో అలా ఏంటంటే మా వారు ప్లాన్ చేశారు. ఇంకా ఇక్కడ ఏంటంటే పాప వెనక్కి సీట్లో పడుకుంది కదండి, ఇంకా చూస్తున్నాను అనమాట అసలు ఎలా పడుకుంది ఏంటి అని చూస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేను క్యాప్ పెట్టేసుకున్నాను. నాకు క్యాప్ అంటే చాలా ఇష్టం అండి, బట్ ఏంటంటే జర్నీలో సరిగ్గా పెట్టుకోలేకపోయాను. కానీ అంటే చాలా ఎండగా ఉంది కదా, సో అందుకే క్యారీ చేశాను యాక్చువల్గా క్యాప్ అయితే, బట్ ఎక్కడ కూడా నేను పెట్టుకోలేకపోయాను. సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగా బుజ్జిగా పడుకుందో. చాలా డేస్ అయిపోయిందండి అసలు బయటకు వచ్చి. మాత్రం ఈ కరోనా రావడం కాదు కానీ అస్సలకి బయటకు అయితే రావడం అయితే కుదరలేదు. కానీ సడన్గా ఊరికి అనగానే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా మంత్స్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళి. తర్వాత ఇంకా అందరినీ చూస్తాము, మళ్ళీ అందులో కార్లో ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్ అనేసి చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే పాప కూడా నిద్ర లేచిందండి. అంటే ఆ వేడికి ఏంటంటే తను కూడా సరిగ్గా పడుకోలేకపోయింది. ఇంకా నేనైతే మాస్క్ పెట్టుకున్నాను. నా కార్లో కొంచెం ఏసీ అనేది కొంచెం ఎక్కువ వేస్తే నాకు కొంచెం పడదన్నమాట. ఇంకా అలానే మాస్క్ పెట్టేసుకొని ఇంకా అలా కొంచెం అలానే ఉన్నాను. ఇక్కడ ఇంకా టోల్ గేట్ దగ్గర అయితే ఆగామండి. ఎందుకంటే అలాగా కార్లో కూర్చుని అన్ఈజీగా ఫీల్ అయ్యి కొంచెం దిగిన తర్వాత కొంచెం అలాగా వాకింగ్ లాగా చేసాము. పాప కూడా ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుందని ఇంకా అలా మధ్యలో ఆగామన్నమాట. ఇంకా ఇక్కడ పాపని ఏంటంటే అటు ఇటు కొంచెం తిప్పి ఇంకా కార్లో అయితే ఎక్కించేసానండి. ఎందుకంటే ఎంత లేట్ చేస్తే అంత లేట్ అయిపోతుందని ఒక బాధ అన్నమాట. దాదాపు మాకు 12 hours కదా హైదరాబాద్ నుంచి వైజాగ్కి. సో ఇంకా మధ్యలో ఎక్కువ ఆగినా సరే ఏంటంటే ఎక్కువసేపు ఉండకుండా ఇంకా అలాగా కొంచెం అటు తిరిగి ఇటు తిరిగి వెంటనే సరే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇక్కడ ఏంటంటే చాలా చిరాగ్గా అనిపించి హెయిర్ అంతా కూడా అలాగా పైకి పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే పాప చూసారా వాటర్ తాగుతుంటే నాకు కూడా కావాలి మమ్మీ అంటే సరే అని తనకి ఇస్తున్నాను. ఇక్కడ మా వారు నాకు టైం అడుగుతున్నారు, టైం ఎంత అయ్యింది అని. టైం చూసుకొని ఇంకా అన్ని కౌంట్ చేసుకుంటున్నారు అక్కడ, ఇంకా ఎన్ని గంటలు ఉంది ఎంత టైం ఉంది అని.
ఇక్కడ ఏంటంటే తనకి వచ్చిన రైమ్స్ ఏంటంటే తను చెప్తుందన్నమాట. ఏంటి పాడుతున్నావు నాన్న? మళ్ళీ రైమ్ పాడు, చాలా బాగా పాడుతున్నావు, పాడు. Say Johnny, Johnny. లాస్ట్ వన్ చెప్పు, చెప్పాలి. విన్నారు కదండి ఎలా పాడుకుంటుందో. పాపం తనకు కూడా బోర్ కొట్టి ఏంటంటే తనకు వచ్చిన రైమ్స్ ఇంకా ఏవేవో తను ఏంటంటే తన మట్టుకు తనే చెప్పుకుంటుంది అన్నమాట అక్కడ. ఇంకా ఎలానే ఇక్కడ ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయామండి. చాలా టైం పట్టేసింది అసలు ఈ ట్రాఫిక్ అయితే క్లియర్ అవ్వడానికి. మినిమం ఒక 20-30 మినిట్స్ పట్టిందండి. అసలు చాలా కష్టంగా అనిపించింది నిజంగా. విజయవాడలో అయితే నాకు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి. అందుకే ఇది నేను షూట్ చేశాను. చూడడానికి కూడా చాలా అందంగా అనిపించింది నిజంగా ఈ చెట్లు, ఈ లొకేషన్ అంతా కూడాను. అండ్ పైన ఏంటంటే ఇక ఫ్లైట్ వచ్చిందండి. ఆ ఫ్లైట్ చూసి మా పాప అయితే చాలా ఆశ్చర్యంగా మమ్మీ మమ్మీ ఏరోప్లేన్ వచ్చింది అనేసి నాకు చెప్తుంది. అక్కడ చూసారా ఎలా చూస్తుందో. చూడడానికి పాప ట్రై చేస్తుంది కానీ అది వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటంటే భోజనం చేద్దాంలే అని ఇంకా మధ్యలో ఆగామండి. నేనైతే పులిహోర చేశానమాట. ఎందుకంటే మార్నింగ్ అది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ అదైతే మనకి జర్నీలో చాలా బాగుంటుందండి. మార్నింగే 3:30కి లేచి అయితే ప్రిపేర్ చేసేసాము. ఇంకా ఇక్కడ చూసారు కదా మా వారు తినిపిస్తున్నారు. ఇంకా తినిపిస్తుంటే అక్కడ సీట్ బెల్ట్ వేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా తిన్న వెంటనే లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయ్యామండి. అప్పటికే దాదాపు ఆఫ్టర్నూన్ 2 అలా అయిపోయింది టైం మాత్రం. ఈ పొలాలు, ఈ కొబ్బరి చెట్లు, ఈ మేకలు ఇవన్నీ చూస్తే కూడా నాకు అసలు మా ఊరు వెళ్ళినట్టే అనిపించింది. మా ఊర్లో కూడా ఇలానే ఉంటుందండి. ఎందుకంటే అసలు మొత్తం విలేజ్ కదా. ఇంకా చెట్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. చాలా బాగా నచ్చింది నాకు మాత్రం. మా ఊర్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. ఇంకా ఇక్కడ ఏంటంటే రాజమండ్రిలో నది చూసారా. ఈ నది మనం ఎంత చూసినా సరే మనకు చూడాలనే అనిపిస్తుంది. చూసారా మా పాప కూడా ఎంత బాగా చూస్తుందో. నాకైతే చాలా ఇష్టం అండి రాజమండ్రిలో ఈ రివర్ మాత్రం. ఇంకా ఈ టైం అయితే మాత్రం 4:15 అయిందనమాట. కొంచెం క్లైమేట్ అయితే కూల్ అయింది. అక్కడ ఎండగా అనిపిస్తుంది కానీ మాకైతే లోపల కొంచెం పర్వాలేదు అనిపించింది ఆ టైంకి మాత్రం. అండ్ ఇక్కడ ఏంటంటే రివర్ని చూసుకుంటూ ఇంకా అలా మాట్లాడుకుంటూనే ఉన్నామండి. ఇంకా నేనైతే కారులో ఎన్ని సాంగ్స్ మార్చానో నాకే తెలియదు అనమాట. సాంగ్స్ అయితే మారుస్తూనే ఉన్నాను. ఇంకా విశాఖపట్నం అయితే వచ్చామండి. చూసారు కదా ఇక్కడ బోట్ చూడంగానే అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అంటే చాలా దూరం ఉంది కానీ అదొక హ్యాపీనెస్. ఇక్కడ చూసారు కదా నైట్ ఎంత బాగుందో వైజాగ్ సిటీ. చాలా బాగుంటుందండి అసలు నైట్ అయితే లైటింగ్స్తోని. చూసారు కదా నాకు చాలా ఇష్టం అసలు వైజాగ్ మాత్రం. ఇంకొక 10 మినిట్స్లో అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. దాదాపు 12:30 అయిందనమాట ఇంటికి వెళ్ళేప్పటికి. సో ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.